హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలోనైతే మేము చల్దొండ నరసింహ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది. టెంపుల్ అనేది గుట్ట మధ్యలో గుండ్ల మధ్యలో ఉంటుంది. సో ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండేది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి టీ తాగడానికి అయితే దిగాం. మాల్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడ టీ తాగిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తాం. ఇప్పుడు వచ్చేవరకే 6:30 అయింది. ఇప్పుడైతే కొద్దిగా తెల్లవారింది. సో ఇక్కడ నుంచి అయితే టీ తాగిన తర్వాత ముందుకు వెళ్తాం. కళ్ళు చాలా ప్రియమైన కళ్ళు తాగుతున్నాము, చూడండి మీరు. ఆహా అట్లా టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ పైకి వెళ్ళాలి టెంపుల్కి. సో ఇక్కడ చెట్ల కిందనైతే ఉండడానికి వంట చేసుకోవడానికి అంత బాగుంటుంది. ఇక్కడ కార్ పెట్టేసినాం పార్కింగ్లో. సో నెక్స్ట్ వచ్చేసి పైన దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో ఇది టెంపుల్. ఇక్కడ ఉన్నది ఏంటంటే కట్టించిన గుడి కాదు, వెలిసిన గుడి. సో ఈ రాళ్ళ మధ్యలో ఉంటుంది టెంపుల్ అనేది. చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్, ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది లోపల. సో ఇక్కడైతే కింద టెంపుల్ అమ్మవారి ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ వచ్చేసి చిన్న మండపం లాగా ఉంటుంది. ఇక్కడ సత్యనారాయణ కథలు చెప్పించుకుంటారు. ఇది వచ్చేసి తేరు. రథమైన తర్వాత
ఈ తేరుని గుంజుతారు. ఇది గుంజే టైంలో చాలా బాగుంటుంది. సో మేము ఇది గుంజిన 2 days తర్వాత వచ్చాము ఇక్కడికి. తేరు గుంజినాక ఈ గుడి చుట్టూ తిప్పుతారు ఈ తేరుని. ఇప్పుడు పైన ఉన్నది దేవుడి విగ్రహం. ఇప్పుడు ఆ గుట్ట చుట్టూ తిప్పుకొస్తారు, తాళ్ళతోటి బట్టి గుంజుతారు. కింద తిరుగుతుంది మంచిగా. వీడియో అయితే కంప్లీట్ అయింది. దర్శనం చేసుకున్నాము, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. సో ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటి అంటే రాళ్ళ మధ్యలో ఉంటుంది దేవుడి విగ్రహం అనేది. సో చాలా బాగుంటుంది. మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు, ఎప్పుడెప్పుడు ఇయర్లీ 1 టైము. ఇది హోలీ టైంలో మంచిగా జాతర అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.